అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఈరోజు మీతో ఈ వీడియోలో ఒక ప్రధానమైన అంశం మీద మాట్లాడదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలోనే భారత అత్యున్నత న్యాయస్థానము షెడ్యూల్ కులాలకు రాజ్యాంగబద్ధంగా కేటాయించబడినటువంటి రిజర్వేషన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయవచ్చు అని ఒక తీర్పు ఇచ్చిన సందర్భంగా ఆ మాటకొస్తే 1994లో షెడ్యూల్ కులాలకు కేటాయించబడినటువంటి 15% రిజర్వేషన్ల ఫలాలను ఫలాలు అంటే ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి విద్యా, ఉద్యోగ రంగాల్లోని ఫలితాలు, ఫలాలు, అవకాశాలు, ఆయా కాలాల్లో ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈనాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్ కులాలలో ప్రధానంగా ఉన్నటువంటి మాలలు మరియు ఆది ఆంధ్రులు వాళ్ళ జనాభా శాతానికి మించి అవకాశాలను పొందుతున్నారు అనేటువంటి ఒక వాదన మీద ఎంఆర్‌పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ నిర్మాణం జరిగినప్పటి నుండి మొన్నటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వచ్చే ముందు కూడా ఈ ఎంఆర్‌పీఎస్ ఉద్యమం నిర్మాణం జరుగుతున్నప్పుడు మాదిగలను ఉద్యమంలో మమేకం చేసే క్రమంలో ఒక సైద్ధాంతికపరమైనటువంటి చర్చను మాదిగ ఉద్యమ నాయకత్వం ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటికీ అనేక సందర్భాలలో ఈ వర్గీకరణ విషయం చర్చకు వస్తున్నప్పుడల్లా ఎంఆర్‌పీఎస్ నాయకత్వము లేదా ఎంఆర్‌పీఎస్ ఉద్యమ నేపథ్యం నుంచి సాహిత్యాన్ని, తర్వాత కళల్ని, గేయాలను సృష్టిస్తున్న బుద్ధిజీవులు కూడా అనేకమైనటువంటి చర్చలు జరుగుతున్నప్పుడు కొన్ని మౌలికమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. అనేకమైనటువంటి మౌలికమైన ప్రశ్నలలో ఒక ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల జాతి ప్రజలు వాళ్ళు అంటరాని జాతులలో భాగంగా ఉండడానికి అర్హత లేనివారు అనే విధంగా కూడా మాట్లాడిన సందర్భాలున్నాయి. అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళ ఉద్దేశంలో షెడ్యూల్ కులాలలో చేర్చడానికి కారణభూతమైన చారిత్రక నేపథ్యము ఆ మాల జాతికి లేదు అనేటువంటి ఒక వాదన బలంగా 94 నుంచి ఆయా సందర్భాల్లో సందర్భం వచ్చినప్పుడల్లా నాయకత్వం మాట్లాడుతుంది. మాదిగ మేధావి వర్గం కూడా మాట్లాడుతుంది. వాళ్ళేస్తున్న ప్రశ్న ఏమిటనంటే, అంటరాని కులము అని పిలవడానికి చారిత్రకంగా ఆధారభూతమైనటువంటి వృత్తి, ఆయా కులాలకు ఉన్నటువంటి వృత్తి, ఆ కులానికి సభ్య సమాజంలో ఉన్నటువంటి గుర్తింపు. సహజంగానే భారతదేశము కులాల సమాజం. ఈ కులాల సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ 4 వర్ణాలకు అతీతంగా ఉన్నటువంటి పంచములు. ఆ పంచములే అనేక సందర్భాల్లో ఆ కాలానుగుణంగా పేర్లు కూడా మారినాయి. అట్లాంటి వాళ్ళనే ఆధునిక కాలంలో రాజ్యాంగం రాయడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు, రాజ్యాంగం రాసిన తర్వాత షెడ్యూల్ కులాలు, ఎస్సీలు. ఎవరు ఈ షెడ్యూల్ కులాలు అనంటే, దానికి ప్రామాణికత ఏమిటి అనంటే, ఇతర సామాజిక వర్గాలతోని, ఇతర సమాజంతోని బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, శూద్రులు కావచ్చు, ఈ మొత్తం సమాజంతోని ఈసడింపుకు గురైన లేదా అణిచివేయబడిన, వివక్షకు గురైనటువంటి కులాలు. మరి ఎవరు ఎందుకు వివక్షకు గురైనారు అంటే, ఎవరు ఎందుకు అంటరాని వారిగా, ముట్టరాని వారిగా, చూడదగిన వారుగా ఎందుకు లేరు అనంటే,
ఆయా కులాలు వాళ్ళ జీవనోపాధి కోసం, వాళ్ళు బతకడం కోసం అనుసరించినటువంటి సాంప్రదాయ వృత్తి. చారిత్రకంగా ఆ జీవులు, ఆ సమూహాలు బతకడం కోసం ఆధారం చేసుకొని ఉన్నటువంటి పని. ఆ పనిని ఇక్కడ భారతదేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు గాబట్టి, శారీరక పరమైన శ్రమ జేసేటువంటి అన్ని సామాజిక వర్గాలను తక్కువ జూసేటువంటి ఒక సాంస్కృతిక నేపథ్యం ఈ దేశంలో ఉన్నమాట వాస్తవం. ఆ శారీరక శ్రమలలో అత్యంత ఇంకా మరింత ఈసడింపుకు గురైనటువంటి పనులు జేసిన వాళ్ళని అంటరాని జాతులన్నారు. అంటే ఉదాహరణకు మానవ మానవ జాతి యొక్క మలమూత్రాలను ఎత్తిపోసేటువంటి వాళ్ళను అంటరాని జాతులన్నారు. లేదా బ్రాహ్మణీయ తాత్విక చింతన ప్రకారము అది పశుపక్షాదులు గావచ్చు, లేదా జంతువులు కావచ్చు, లేదా మనుషులు కావచ్చు. వాళ్ళు కులాలు ఏదైనా, మతాలు ఏదైనా మరణిస్తే, చనిపోతే అవి కూడా అంటరాని వాడివి. అవి పాపానికి పాపం పాప పాప పరిహారమైనటువంటి లేదా వాటిని ముట్టుకోవడం, వాటిని తాకడం అనేది అసిద్ధము, అపవిత్రమని నమ్ముతున్నటువంటి సంస్కృతిలో నుంచి అంటే ఏ పనులైతే ఇతర సమాజంతోని ఈసడింపుకు గురైనయో, ఆ వృత్తులు చేపట్టిన వాళ్ళు అంటరాని వారు అనేటువంటిది మనకు సోషియాలజీ ప్రకారం గాని, ఆంథ్రోపాలజీ ప్రకారం గాని, సాంస్కృతికంగా చూసుకుంటే వీటిని అంటరాని జాతులన్నారు. ఆ అంటరాని జాతులను రాజ్యాంగ రచనలో భాగంగా ఒక షెడ్యూల్‌లో, ఒక పట్టికలో చేర్చినారు. ఆ కులాలనే షెడ్యూల్ కులాలన్నారు. ఇక్కడ ప్రశ్నేమిటంటే ఎంఆర్‌పీఎస్ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 30 సంవత్సరాలలో పదే ఒక అబద్ధపు ప్రచారం జరుగుతుంది. ఆ అబద్ధపు ప్రచారం, ఆ అబద్ధపు వాదన ఏంటంటే మాల జాతి, మాల కులం వాళ్ళకి వృత్తి లేదు. ఏ వృత్తి లేదు? అంటరాని జాతులకు అంటగట్టబడినటువంటి ఒక నిరాకారానికి గురైనటువంటి నీచమైన వృత్తి లేదని. మరి ఈ ప్రశ్న నిజమేనా? ఒకవేళ ఆ ప్రశ్న నిజమైతే ఇన్ని వేల సంవత్సరాలుగా మరి అంటరాని జాతులుగా ఆ జాతి ఎందుకు గురైంది? వాళ్ళని గ్రామాలలో ఇతర సామాజిక వర్గాలు అనేక అంటరాని జాతులుగా గతంలో ఉండి ఇప్పుడు షెడ్యూల్ కులాలుగా ఉన్న 59 కులాలున్నాయి. భారత రాజ్యాంగం ప్రకారము ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాలలో చట్టం గుర్తించినటువంటి అంటరాని కులాలు లేదా షెడ్యూల్ కులాలు 59. ఇతర 58 కులాలతో సమానంగా గ్రామాలలో ఇప్పటికీ వివక్ష గురైతున్న మాట నిజమా? కాదా? ఒకవేళ వివక్షకు మాలలు గురైతున్నారు అనంటే, మరి మాలలు ఏ ఏ కారణం చేత వాళ్ళని సభ్య సమాజం వీళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళు ముట్టదగిన వాళ్ళు కాదు. వీళ్ళు అంటుకుంటే మనకు పాపం, వీళ్ళని ముట్టుకుంటే మనకు పాపం, వీళ్ళు మనల్ని ముట్టుకోవడానికి వీల్లేని వాళ్ళని ఎందుకు సమాజం అంటుందనేది ఒక ప్రశ్న. నిజంగానే దానికంటే చాలా బలమైనది ఇవాళ సమాజం ముందుకు ఈ చర్చను ఎందుకు తీసుకురావాల్సి వస్తుందనంటే సోషియాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు, చరిత్రకారులు రాసినటువంటి లేదా వాళ్ళు ఎక్కడ ఫీల్డ్‌లోకెళ్ళి, సమాజంలోకెళ్ళి, వాళ్ళు గ్రామాల్లోకెళ్ళి, వాళ్ళు మొత్తం దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు పర్యటించి ఎవరెవరు అంటరాని కులాలు అని గుర్తించిన పద్ధతి, ఆ గుర్తించిన క్రమంలో వాళ్ళు రాసినటువంటి కొన్ని ఇప్పటికి కూడా ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు గాని, ఏ బుద్ధిజీవి కూడా నిరాకరించడానికి వీలు లేని కొన్ని మౌలికమైనటువంటి, ప్రధానమైనటువంటి ఎవిడెన్సెస్ ఏమున్నాయి చరిత్రలో అని చూస్తే, మనకు బహుశా భారతదేశంలో కలోనియల్ రూలర్స్ వచ్చిన తర్వాత, ఆనాడు పరిపాలన వ్యవస్థలో భాగస్థులుగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్, అందులో ప్రధానంగా ఇప్పుడు ఎడ్గర్ థ్రస్టన్ అనేటువంటి ఒక అతను కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఇన్ సౌత్ ఇండియా అనేటువంటి 7 వాల్యూమ్స్ రాసినాడు. అవన్నీ కూడా ఫీల్డ్ వర్క్ బేస్డ్‌గా నిర్మించబడ్డటువంటి ఆధారాలు. అట్లాగే భారతదేశంలో కులాలు, షెడ్యూల్ కులాలకు సంబంధించిన 2వ వాల్యూమ్ ఎస్‌కే సింగ్ రాసినటువంటి దాన్ని చూసినా, ఆ తర్వాత క్రమంలో వచ్చినటువంటి
ఆంథ్రోపాలజికల్, సోషలాజికల్ స్టడీస్‌ని చూసినా, లేదా ఇప్పటికీ ఈ 21వ శతాబ్దంలో ఏ మారుమూల గ్రామానికెళ్ళినా కూడా మాలల యొక్క జీవన ఆధారాలు ఏమిటి అని చూస్తే, ఈ మాలలు అంటరాని జాతుల వారు కాదు. మాలలు ఎస్సీ జాబితాలో ఉండడానికి అర్హత లేనివారు అని చేస్తున్నటువంటి ఒక మొండి వాదన ఎంతవరకు అశాస్త్రీయమైనది అనేది తెలుస్తది. ఈ సందర్భంగా ఒక సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేస్తున్న వాడిగా, మరీ ముఖ్యంగా రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నవాడుగా, బోధిస్తున్నవాడుగా నాకు దొరికిన ఆధారాలను బేస్ చేసుకొని ఈ ప్రశ్న, ఈ వాదన ఎంత అహేతుకమైనది, ఎంత అశాస్త్రీయమైనదో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నిజమే. ఈ 59 కులాలలో అంటే ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్ కులాలుగా గుర్తించబడి ఉన్నటువంటి 59 కులాలలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వృత్తి ఉంది. ఏ వృత్తి గూడా సభ్య సమాజంతోని గౌరవాన్ని, మర్యాదను, ఆత్మగౌరవాన్ని పొందింది కాదు. దానికి గల కారణం మనందరికీ తెలుసు. ఈ ఈ జాతులు చేసేటువంటి పని అంటే చాతుర్వర్ణ వ్యవస్థలో భాగంగా లేకుండా బయట ఉన్నటువంటి ఏ సమాజమైనా, ఏ కులమైనా చేసేటువంటి వృత్తి పట్ల గాని, ఆ వృత్తి ద్వారా వచ్చేటువంటి ఫలితం పట్ల గాని, మొత్తంగా ఆ జాతులకు సంబంధించినటువంటి అస్తిత్వమే నిరాదరణకు, నిరాకరణకు గురైనటువంటిదని మనకందరికి తెలుసు. అయితే ఈ రకంగా వీటన్నిటి ఇదొక చర్చ. రెండవ అంశం ఏంటంటే, మరి మాలలకు నిజంగానే వృత్తి లేదా? మాలలు ఒక మాదిగలో, లేకపోతే ఒక రెల్లినో, ఒక మోచినో, లేదంటే మరో అంటరాని కులంగా గుర్తించబడిన, లేదా షెడ్యూల్ కులాలుగా గుర్తించబడిన వృత్తికి ఉన్న ఒకటో, రెండో వృత్తులు కాకుండా, మాలల జీవితం చూస్తే ఒక భరితమైనటువంటిది. ఒక అనేక రకాల భిన్నమైన నేపథ్యాల నుంచి, భిన్నమైన కాలగమనంలో అంటరాని జాతులందరికీ ఏస్తున్నటువంటి ప్రశ్నలను ఛేదించే క్రమంలో మాలలు ఒక్క పని కాకుండా అనేక రకాల పనులు చేపట్టినటువంటి వాస్తవ చరిత్రకారులు, సోషియాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు వాళ్ళు రాసినటువంటి పుస్తకాల ఆధారంగా మనం గ్రహించవచ్చు. ఉదాహరణకు మాలలు ఇవాళ ఎంఆర్‌పీఎస్ నాయకత్వము లేదా కొంతమంది మాదిగ బుద్ధిజీవులు చేస్తున్నటువంటి ఈ అశాస్త్రీయమైన వాదనకు నిజమే కాబోలని నమ్మి అక్కడక్కడ ఈ మాల నాక నా మాల జాతి నుంచి ఎదిగొచ్చినటువంటి విద్యావంతులు, లేదంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నా కూడా నిజమే కావచ్చు, మాకు వృత్తి లేదేమో, మాకు వృత్తి లేకపోవడం ద్వారానే మేము బాగా కష్టపడి చదివి మేము ఇవాళ రిజర్వేషన్లు అందుకుంటున్నామని అక్కడక్కడ మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాస్తవం చదువుకోవడానికి, ఎదగడానికి కులవృత్తి లేదనేటువంటి ప్రచారానికి సంబంధం లేదనేది ఫస్ట్ గమనించాలి. ఇవాళ ఒక కులవృత్తి కాదు. నా దృష్టిలో బీయింగ్ ఏ పొలిటికల్ సైంటిస్ట్‌గా నా అంచనా ప్రకారం నా దృష్టిలో ఇందాక నేను ప్రస్తావించిన ఎడ్గర్ థ్రస్టన్ రాసిన పుస్తక వాల్యూమ్స్ వల్ల అవ్వచ్చు, లేదా ఎస్‌కే సింగ్ యొక్క పుస్తకం ఆధారంగా చూసినప్పుడు మాలలు చరిత్రలో ఒక వృత్తిని కాకుండా అనేక రకాలైనటువంటి వృత్తులను చేపట్టినారు. ఉదాహరణకు మాల జాతి ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అటు ఆంధ్రప్రదేశ్‌లో, ఇటు తెలంగాణలో కొంచెం అటు ఇటు చిన్నటువంటి ఆ తేడాలతోని దాదాపు ఒక 5, 6 ప్రధానమైనటువంటి ఆర్థిక జీవన విధానంలో వాళ్ళు మమేకమైనారు చరిత్ర పొడవునా. చరిత్ర పొడవునా రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు, రాజరిక వ్యవస్థలో మాలలు ప్రధానంగా ఒక మల్ల యోధులుగా యుద్ధ నైపుణ్యంతోని సైన్యానికి నాయకత్వం వహించిన వాళ్ళున్నారని, సైనికులుగా పనిచేసినారని, సందర్భం వచ్చినప్పుడు సైన్యాధ్యక్షులుగా కూడా వ్యవహరించినారని, ఆ మాటకొస్తే ఇంకా కొన్ని మైథలాజికల్ రికార్డ్స్ ప్రకారం కావచ్చు, లేదంటే రకరకాల మౌఖిక సాహిత్యంలో మాల జాతి రాజరిక వ్యవస్థలో భాగంగా ప్రధానమైనటువంటి పాత్రను పోషించిందని కూడా మనకు కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు.
కాకతీయ సామ్రాజ్యానికి నిర్మించింది వెలుములు అనే ఒక ఆధారం, ఒక ప్రచారం ఉంటే, కాకతీయ సామ్రాజ్యం నిర్మించింది మాలోలని కూడా కొంత చారిత్రక ఆధారాలతోని దాన్ని పరిశోధన చేసి నిరూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే పల్నాటి చరిత్ర, ఇవాళ మాచర్ల, రేచర్ల, రేచర్ల వంశమే మాచర్ల సామ్రాజ్యాన్ని, పల్నాటి సామ్రాజ్యాన్ని నిర్మించిందని బొనగాల రామారావు లాంటి ఒక సాహితీవేత్త లేదంటే చరిత్రకారులు చెప్తున్న సందర్భం కూడా మన ముందుంది. సరే ఇది పక్కన పెడితే, వృత్తి లేదా అనేటువంటి దాన్ని, వృత్తి నిజంగా ఉందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత, ఒక అనుమానం, ఏమో కావచ్చు అనేటువంటి నమ్ముతున్నటువంటి యువతకు కనువిప్పు కలిగించడం కోసమే నా ప్రయత్నం మిత్రులారా. మాలలు, మాల జాతి ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రాలల్లా ఎన్ని భిన్నమైన వృత్తులను చేపట్టింది చరిత్రలో ఒకసారి చూస్తే నిజంగా వృత్తి లేదా అనే దానికి మనకు సమాధానం దొరుకుతది. అలా రాజరిక వ్యవస్థలో భాగంగా మధ్యయుగ కాలంలో కావచ్చు, ప్రాచీన కాలం నుంచి కావచ్చు, మధ్యయుగ కాలంలో కావచ్చు, చిట్ట చివరికి నిజాములు పరిపాలన అంతమయ్యేంత వరకు దాకా మొఘలు రాజ్యంలో కూడా సైనికులుగా, సైన్యాధ్యక్షులుగా, చిట్ట చివరికి ఇవాళ ఈ ఆధునిక ప్రపంచంలో ఈ 21వ శతాబ్దంలో ఏ గ్రామానికెళ్ళినా గూడా రెవెన్యూ వ్యవస్థలో భాగంగా చిట్ట చివరి గ్రామానికి అంటుపెట్టుకున్నటువంటి మొత్తం రెవెన్యూ మండల వ్యవస్థ కావచ్చు, అంతకుముందున్న తాలూకా వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థలో భాగంగా సుంకరి అనే పేరుతోని, షేక్ సింగ్ అనే పేరుతోని, ఇలా రకరకాల పేర్లతోని ఏ గ్రామానికెళ్ళినా గూడా రెవెన్యూ భాగంలో చిట్ట చివరన ఉన్నవాడు సుంకరి, షేక్ సింగ్ ఈ పేర్లతోని ఉన్నారు. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఏ ఏ గ్రామానికెళ్ళినా గూడా సుంకరి వ్యవస్థ అనేది ఉంది. ఆ సుంకరి వ్యవస్థనే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు దాన్ని తట్టుకోవడం కోసము తక్కువ జీతాలతోని ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పించుకోవడం కోసం, ప్రచారం చేసుకోవడం కోసము ఆ సుంకరి వ్యవస్థను రద్దు చేసి, ఆ షేక్ సింగ్ వ్యవస్థను రద్దు చేసి విలేజ్ అసిస్టెంట్, విలేజ్ అసిస్టెంట్ విఆర్ఏ అనేటువంటి ఒక పదవిని సృష్టించి, ఆ వారసత్వంగా వస్తున్నటువంటి ఆ యొక్క సుంకరి వ్యవస్థను, ఆ రెవెన్యూ వ్యవస్థలో తలమానికంగా ఉన్నటువంటి మాలలను కాస్త వాళ్ళు పొట్టగొట్టి, అతనందరిని అది అది నిర్మూలించి, దాన్ని రద్దు చేసి, అందరికీ అవకాశాలు కల్పించి, ఇలా వీఆర్ఏల రూపంలో గ్రామాలలో ఉన్నటువంటి ఆ యొక్క పదవి, ఆ యొక్క అవకాశము చరిత్రలో కొన్ని వేల సంవత్సరాలుగా పనిచేసినటువంటి మాలలు, మాలల యొక్క వృత్తిని వాళ్ళకు కాకుండా చేసినటువంటిది మనకు కనబడుతది. ఎవరు మరి వీళ్ళు? ఏం చేసినారు అనంటే, ఇలా ఆలోచించవలసిన కొన్ని ప్రశ్నలలో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, వీళ్ళు మధ్యయుగ కాలంలో కావచ్చు, ఆ మాటకొస్తే ప్రాచీన కాలం నుంచి మధ్యయుగ కాలంలో ఈవెన్ నిజాములు పరిపాలించినటువంటి ప్రారంభ దశలో, ఆధునిక ప్రారంభ దశలో కూడా రెవెన్యూ వ్యవస్థలో భూమి శిస్తు, పన్నులు వసూలు చేసి మాలి పటేలు, పోలీస్ పటేళ్ళ వసూలు చేసినటువంటి ఆ పన్నును రాజ్యానికి, రాజ్య భాండాగారాన్ని నింపడం కోసము దాదాపు కిలోమీటర్ల దూరం, కిలోమీటర్ల దూరం కాలినడకన నడిసి ఆ పన్ను, ఆ వస్తువులు, ఒకప్పుడు అంటే వాస్తవానికి కరెన్సీ రాకముందుకు ధన రూపంలో వసూలు చేసినటువంటి వస్తు సంపదను కూడా ఆ రాజులకు లేదంటే ఆ పాలకుల యొక్క ఆహ్, కేంద్రాలకు చేర్చినటువంటి వాళ్ళు. అంటే ఎట్టి చేసినారు మాలలు. ఎట్టి చేసినారు. మాల షేక్ సింగులుగా, మాల సుంకరులుగా ఎట్టి చేసి బతికినటువంటి వాళ్ళు. కొన్ని తరాలు త్యాగం చేసినాయి. కొన్ని తరాలు వాళ్ళ జీవితాలే ఈ సమాజం యొక్క పురోగతిలో భాగంగా వాళ్ళు సమిధులైనారు. అంటే మాలలు వృత్తి లేక కాదు. మాలలు ఒక రెవెన్యూ వ్యవస్థలో ఉన్నారు, పరిపాలన వ్యవస్థలో ఉన్నారు. ఎట్టెట్లయితే రాజరిక వ్యవస్థ కనుమరుగైపోయిందో, ఎట్టెట్లయితే మధ్యయుగ కాలంలో వచ్చేసరికి రాజరిక వ్యవస్థలు, ప్రిన్సిలీ స్టేట్స్ కనుమరుగైపోయి ఆధునిక రాజ్యాలొచ్చినప్పుడు రాజుల కింద ఉన్నటువంటి సైనికులుగా, సైన్యాధ్యక్షులుగా ఉన్న మాలలు కాస్త రాను రాను అవశేషంగా రెవెన్యూ వ్యవస్థలో సుంకరిగా, షేక్ సింగ్‌గా మిగిలిపోయినారు. అయితే ఆ అవకాశాన్ని గూడా ఎట్టి జేసి పావులకో, బేడకో, రూపాయికో, రూ. 2 నెల రోజులు పనిచేసిన వాళ్ళు ఆ జీతము అది 4,000, 5,000, 6,000, 7,000, 10,000 రూపాయల జీతం నెలసరి జీతంగా ఎదిగిన క్రమంలో
ఆ నోటికాడి బుక్కను గూడా రాజశేఖర్ రెడ్డి తీసేసినాడు. ఇది చరిత్ర. అంతేగాదు మిత్రులారా, మాలలకు ఒక్క దాంతోనే వాళ్ళు ఆగిపోలేదు. అలా అనేక కుటుంబాలు మాల జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ పని చేస్తే, ఇంకొంతమంది చరిత్రలో చాలా ఇవాళ బుద్ధిజీవులందరూ ఆలోచించాలని నేను వేడుకుంటున్నాను. మరి ఈ మాల నేతకాని ఎవరు? మాల నేతకాని ఇప్పుడు తెలంగాణ వరకు పరిమితమై ఆలోచిస్తే, ఉత్తర తెలంగాణ అంతా గూడా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు, ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మము ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతం అంతా గూడా విస్తరించినటువంటి మాల జాతి ముద్దు బిడ్డలంతా గూడా ఎవరనంటే నేతకాని. అంటే మరి ఇక్కడ 2 ప్రశ్నలేసుకోవాలి. ఒకటి, మాల జాతికి వృత్తి లేదా? లేదా మాలలు మరి బట్టలు నేయవలసినటువంటి ఒక్క మాల జాతిలోనే బట్టలు నేసేటువంటి కొన్ని లక్షలాది కుటుంబాలు ఎందుకు ఇవాళ మనకు అందుబాటులోకొచ్చినాయి? ఇప్పుడు మానవ జాతి యొక్క నాగరికతకు సింబాలికల్‌గా వస్త్రాధరణే నాగరికత అనుకుంటే, వస్త్రాలేసుకోవడమే, బట్టలు కట్టుకోవడమే నాగరికతకు ఒక చిహ్నంగా మనం భావిస్తున్నాం గదా! మరి మొత్తం మానవ జాతికి బట్టలు నేసేటువంటి ఒక గురుతర బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి నేతన్నలు, పద్మశాలీలు అందరికి బట్టలు నేసినప్పుడు, మళ్ళీ మాలలలో కొన్ని కుటుంబాలు ప్రారంభంలో వందల కుటుంబాలు, ఆ తర్వాత కాలంలో అది లక్షల జనాభొచ్చింది ఇవాళ. వాళ్ళు బట్టలు నేయవలసిన అవసరం ఎందుకు ఏర్పడి ఉంటది అనేది ఇవాళ బుద్ధిజీవులు ఆలోచించాలి. నా వరకు 2 పరిణామాలు జరిగుంటాయి. ఈ హైపోథెటికల్‌గా ఆలోచిస్తే, ఒకటి, బహుశా ప్రారంభంలో ప్రాచీన మానవుడు ఎదుగుతున్న క్రమంలో, సంఘజీవిగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో, బుద్ధిజీవిగా ఎదుగుతున్న క్రమంలో, మొత్తం మానవ జాతికి శ్రమతో కూడుకున్న ప్రతి పని దళితులే జేసినారు. ఆ దళితులలో మాలలే బట్టలు నేసుంటారు మొత్తం జాతికి. ఎట్లెట్లయితే ఈ కులము అనేటువంటి భావన, అంటరాని అనే భావన ఎట్లెట్లయితే ఘనీభవించడం ప్రారంభమైందో, అది ఎప్పుడైతే బాగా మొత్తం ప్రజల మనసులలో పాతుకొని పోయిందో, అప్పుడు ఈ అంటరాని జాతి వాళ్ళు చేస్తే మేమెందుకు బట్టలు కట్టుకోవాలని బహుశా శూద్రులలో ఒక భాగమైనటువంటి నేతన్నలను సృష్టించుంటది ఈ చాతుర్వర్ణ వ్యవస్థ. లేదా ప్రారంభం నుంచే అందరికీ మానవ జాతి అందరికీ బట్టలు నేసేటువంటి వృత్తి నేతన్నలకు లేదా పద్మశాలీలకే ఉండి ఉంటే, అదే కుల వ్యవస్థ మరింత బలంగా, మరింత అమానవీయంగా తయారైతున్నప్పుడు, ఈ అంటరాని జాతులందరికీ కూడా కట్టుకోవడానికి బట్టలు గూడా ఇవ్వడానికి వీలు లేదని రాజ్యము ఆనాడున్న ఆధిపత్య సంస్కృతి నిర్దేశించినప్పుడు, అది చట్టమై ఉన్నప్పుడు, మళ్ళీ నాగరికతలోకి రావడం కోసం బహుశా వాళ్ళు నిరాకరించితే, మళ్ళీ నాగరికతలో భాగంగా ఉండడం కోసం అనివార్యంగా ఈ 59 కులాలలో కుల చట్రంలో భాగంగా పైభాగంలో ఉన్న సాంఘికంగా పైభాగంలో ఉన్నటువంటి మాలలే అనివార్యంగా బట్టలు నేసి మొత్తం 59 కులాలకు బట్టలు ఇచ్చుంటారు. ఏదేమైనప్పటికీ ఒక్క మాల జాతిలో మాత్రమే శాలవాళ్ళు కాకుండా ఇంకెవరైనా బట్టలు నేస్తారు అనంటే, ఈ దేశంలో కేవలం మాల జాతి మాత్రమే బట్టలు నేస్తుంది. అట్లా బట్టలు నేసినటువంటి నేపథ్యం నేతకాని వాళ్ళకున్నది. మరి వృత్తి లేదు, అసలు వీళ్ళు అంటరాని జాతులుగా గుర్తించడానికే వీలు లేదని చేస్తున్న ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో, దీన్ని బట్టి మనం ఆలోచించవలసిన అవసరం. ఇదొక్కటే కాదు మిత్రులారా, భారతదేశంలో గ్రామం అంటేనే బొడ్రాయి. గ్రామం అంటేనే చెరువు. గ్రామం ఉందంటే గ్రామానికి అనుబంధంగా చెరువుంటది. గ్రామంలో నడిబొడ్డున బొడ్రాయి ఉంటది. అటు చెరువుకు, ఇటు బొడ్రాయికి అనుబంధంగా మాలజాతి గణనీయమైనటువంటి ఒక శ్రమజీవులుగా పనిచేసినటువంటి చరిత్ర గూడా మళ్ళీ ఆ ఎడ్గర్ థర్స్టన్ పుస్తకాలు గాని, ఎస్‌కే సింగ్ పుస్తకాలు గాని చదివితే గాని మనకర్థమైతది. ఇవాళ మాల నీరటి. మాల నీరటి ఎవరు? ఈ అంటే మాలలే మళ్ళీ నీరటి అంటే ఏంది? నీరటి అంటే పంట పొలాలకు నీళ్లు అందించేటువంటి ఒక పనివాడు అని అర్థం. పంట పొలాలకు నీరు అందించేటువంటి వాళ్ళు మరి మిగతా వాళ్ళు చేయలేదంటే చేశారు. భూమిని దున్నడం, అడవిని నరకడం, భూమిని చదును చేయడం, భూమిని వ్యవసాయయోగ్యమైనటువంటి దానిగా తయారు చేయడంలో దళితులందరూ, అటు మాదిగలు, ఇతర జాతులు, ఇతర సబ్బండ శ్రామిక వర్గం అంతా కూడా దానిలో భాగంగా ఉంది. కానీ విత్తనం నాటిన తర్వాత అది ఎదిగే క్రమంలో దానికి కావలసినటువంటి నీరును
అందించేటువంటి పని మాత్రము మళ్ళీ దేశవ్యాప్తంగా గాని, లేదా ఈ 2 రాష్ట్రాలకు పరిమితం ఆలోచిస్తే మాల నీరటి అనేటువంటిది ప్రముఖంగా గ్రామాలలో కనబడతారు. ఎవరు వీళ్ళు? పుంకానుపుంకలుగా కుండాపోత వర్షమొచ్చి చెరువులు తెగిపోతుంటే, మత్తళ్ళు పడుతుంటే, తూములు పొంగిపోతుంటే, ప్రాణాలను సైతం లెక్క జేయకుండా ఒక రకంగా ఏంటంటే గజ ఈతగాళ్ళు వాళ్ళు. చాలా లోతైనటువంటి చెరువుల్లోకి దిగి, ప్రాణాలు తెగించి తూముల్లోకెళ్ళి, ఆ తూములను కట్టడి జేయడం, తూములను తెరిసి, ఆ తూముల ద్వారా వచ్చేటువంటి వాటర్‌ని కెనాల్ ద్వారా, కాలువల ద్వారా ఆ గ్రామ శివారుల్లో ఉండేటువంటి పంటలనంతా పండించడానికి ప్రధానంగా ఎట్టి చేసిన వాళ్ళు మాల వీళ్ళు. మరి ఈ నీరటి వ్యవస్థ, నీరటి వ్యవస్థ అంటే ఏంది? అంటే బహుశా ఈ సభ్య సమాజానికి, మానవ జాతి అందరికి, బ్రాహ్మణులకు, క్షత్రియులకు, శూద్రులకు, అన్ని కులాల వాళ్ళకి బుక్కడి తిండి పెట్టడంలో మొత్తం దళితులున్నారు. ఎట్టి మాదిగలున్నారు అందులో. దాంతో పాటు ఎట్టి చేసినటువంటి మాల వీళ్ళు గూడా ఉన్నారు. నీరటి వాళ్ళు గూడా ఉన్నారు. కాబట్టి ఇదొక ప్రధానమైనటువంటి వృత్తి. అంటే ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం ఈరోజు ఇంత బతికి బట్టగడుతుంది అనంటే దాంట్లో శ్రమజీవుల పాత్ర గణనీయమైనది. ఆ శ్రమజీవులలో ఏమాత్రం తీసిపోలేనటువంటి చారిత్రకపరమైనటువంటి గొప్ప పాత్రను పోషించింది మాల నీరటి వ్యవస్థ మిత్రులారా. ఆ రకంగా అదే గాకుండా బొడ్రాయి వ్యవస్థ. గ్రామం అంటేనే బొడ్రాయిలు. గ్రామం అంటేనే గ్రామ దేవతలు. ఈ మధ్య కాలంలో పైసలెక్కువైపోయిన తర్వాత గ్రామాల్లో గూడా ఈ పితృస్వామ్య వ్యవస్థకు ఆధారభూతంగా ఉన్నటువంటి రకరకాల దేవుళ్ళ యొక్క దేవాలయాలు వెలుస్తున్నాయి గానీ, ఒక 100, 200 సంవత్సరాల క్రితం ఏ గ్రామాన్ని పరిశీలించినా గూడా అక్కడ ఒక పోచమ్మ గుడుంటది. ఒక మైసమ్మ గుడుంటది. ఒక నల్లబోసమ్మ తల్లి గుడుంటది. అంటే స్త్రీ దేవతలకు సంబంధించినటువంటి ప్రతీకలు అవి మాత్రమే ఉంటాయి. ఉంటే గింటే పాడుబడ్డటువంటి కొంపలాగా ఉన్నటువంటి శివాలయం ఉండేది. ఈ రామాలయాలు గాని, లేకపోతే ఆంజనేయ స్వామి టెంపుల్ గాని, ఇంకోటి గాని, మరోటి గాని ఈ మధ్య కాలంలో వచ్చినటువంటియి. అంటే గ్రామానికి ఆధారభూతంగా ఉన్నటువంటి గ్రామ దేవతలకు సంబంధించినటువంటి క్రతువులు నిర్వహించడంలో గూడా అటు మాల పంబాలలున్నారు. తర్వాత భూదేవిని పొందించడం గావచ్చు, బొడ్రాయిని పొందించడం గూడా వాళ్ళే ఉన్నారు. అంతేగాదు పంబాలలు, మాల పంబాలలు ఆనాడు ఈ వైద్యం అభివృద్ధి చెందక ముందుకు ఆయుర్వేద వైద్యం అంటారా? లేదంటే ప్రకృతిలో దొరికేటువంటి అనేక వనమూలికలను గుర్తించి మానవ జాతికి కాలక్రమేణా వస్తున్న అనేక జబ్బుల నుంచి దూరం చేసింది గూడా అటు గ్రామ వైద్యులుగా, అటు ఆ రకంగా గ్రామ దేవతలను కూడా ప్రజలకు దగ్గర చేసినట్టు. అంటే ఒక ఆధ్యాత్మిక ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పడంలో ఒకవైపు బ్రాహ్మణీయ ఆధిపత్యంలో బ్రాహ్మణులు వాళ్ళు ఒక రకమైనటువంటి చరిత్రను నిర్మిస్తుంటే స్త్రీ దేవతల కేంద్రంగా, మాతృమూర్తి దేవతల కేంద్రంగా గ్రామాలలో ఒక కలివిడి వాతావరణాన్ని, ఆధ్యాత్మిక ప్రజాస్వామిక రంగాన్ని పునాదులు వేసింది ఎవరంటే మాలపంబాలలు. ఇదొకటి. రెండవది నేను ఇందాకే ప్రస్తావించినట్టు చనిపోయిన ఏది పశువైనా, జంతువైనా, పక్షువైనా, ఏదైనా లేదా మనిషి అయినా చివరికి చనిపోయినటువంటి దాన్ని ఆ మృతదేహాన్ని గ్రామానికి బయటగా తీసుకెళ్ళి వాటిని ఖననం చేసేటువంటి కార్యక్రమము ఆ పనంతా గూడా ఫోర్స్‌ఫుల్‌గా ఎవరి మీద రుద్దినారంటే మళ్ళీ అంటరాని జాతులుగా గుర్తించబడ్డ వాళ్ళకే ఇచ్చినారు. అందులో ప్రధానంగా జంతువులు, గొడ్లు, బర్రెలు, ఎడ్లు ఇవి చనిపోతే వాటిని గ్రామాల నుంచి దూర ప్రాంతాలకు, చెరువు కట్టుకు ఇంకా దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి వాటిని ఖననం చేయడం అనేటువంటి ఒక అమానవీయమైనటువంటి బాధ్యతను మాదిగ సోదరుల మీద ఈ సమాజం పెట్టింది. అట్లా చనిపోయినటువంటి గొడ్డు, గోధుమను తీసుకెళ్ళి బయట పారేసి ఆ తర్వాత క్రమంలో వాటి నుంచి కూడా ఉత్పత్తి సృష్టించినటువంటి గొప్ప శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సంపాదించినటువంటి వాళ్ళు మన మాదిగ సోదరులన్నమాట వాస్తవం. అంటే చనిపోయినటువంటి గొడ్డు నుంచి, బర్రె నుంచి, దాని చర్మాన్ని ఒలిచి, దాని నుంచి అనేక దాన్ని నానబెట్టి, లద్దెను తయారు చేసి, తంగేడు చెక్క చేసి, దాన్ని మళ్ళీ ఒక వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప వ్యవసాయ పరికరాలను తయారు చేసినారు. వ్యవసాయం నిలబడడానికి, శాస్త్రీయంగా సైన్స్ పెరగడానికి కూడా మాదిగ జాతి సహకరించినమాట వాస్తవం. దాన్ని ఎవరు కాదనలేం. కానీ జంతువులు, పశువులు, పక్షులు చచ్చిపోతే అది తీసుకుపోయి బయటేసే బాధ్యత మాదిగ సోదరులకిస్తే, ఏ కులంలో పుట్టిన వాడైనా కూడా చనిపోతే చివరికి బ్రాహ్మణులు కూడా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోయినా గూడా కనీసం ఆ శవాన్ని ఇలా తీసి బయట పెట్టలేనటువంటి ఒకానొక సందర్భం గతంలో ఉండే.
కాబట్టి చనిపోయినటువంటి మానవ మృతదేహాలన్నిటిని కూడా మళ్ళీ బయటికి తీసుకెళ్ళి, వాటి ఖననం చేసి, ఒక రకంగా ప్రాచీన మధ్యయుగ కాలంలో పర్యావరణ వ్యవస్థను పరిరక్షించింది ఎవరనంటే ఈ దేశంలో దళితులే. ఈ దేశంలో షెడ్యూల్ కులాల వాళ్ళే. అటు మాదిగలు ఎంతో శ్రమ చేసి, ఎంతో ఓర్పుతోని పనిచేసి పర్యావరణాన్ని లేదా ఎందుకంటున్నా అంటే ఈ మాట, చనిపోయినటువంటి జంతువైనా, పక్షువైనా, మనిషి అయినా ఆ మృతదేహాలు మన మన గ్రామంలోనే, మన ఇంట్లోనే ఉన్నాయనుకోండి. అది మొత్తం ఆ గ్రామం అంతా గూడా శవాల దెబ్బగా మారుతది. అంటురోగాలొస్తాయి. బాక్టీరియా, వైరస్ పెద్ద ఎత్తున వచ్చేసి కలరా లాంటి వ్యాధులొచ్చేటువంటి ప్రమాదం ఉంది అని గుర్తించిందెవరు? మనిషి గుర్తించిన ఆ పని అది అలా కాకుండా కాపాడింది మానవ సమాజాన్ని మాత్రం దళితులే. అందులో మాదిగలున్నారు, మాలలు. చచ్చిపోయిన ప్రతి మనిషి మృతదేహాన్ని బయట తీసుకొచ్చి ఖననం చేసేవాళ్ళు. వాళ్ళే మాల బేగరులు. ఈ మాల బేగరులు ఇవాళ వాళ్ళని కొన్ని ప్రాంతాలలో కాటిపాపర్ల వాళ్ళంటారు. ఇంకొన్ని ప్రాంతాల్లో రకరకాల పేర్లతోని పిలుస్తారు. కానీ వీళ్ళంతా ఎవరనంటే అంటరాని జాతి వాళ్ళు. అట్లా మాల నేతకాని, మాల బేగరి, మాల పంబాల, మాల షేక్ సింగు లేదా మాల సుంకరి. ఇవే గాకుండా మధ్యయుగ కాలంలో భక్తి మూవ్‌మెంట్ వచ్చిన కాలంలో మళ్ళీ సహజంగానే ఈ మాలలకు ఇప్పుడు దళితులలో ప్రధానంగా 2 కులాలు సంఖ్యాపరంగా చూసుకుంటే. మాదిగలు జాంబవంతుడి వారసులుగా చరిత్రలోకి వచ్చినారు. చరిత్రలో ప్రచారంలో ఉంది. వాళ్ళు నమ్ముతున్నారు. అది కొంతవరకు వాస్తవం. మైథాలజీ ప్రకారం చూసుకుంటే. మరి మాలలకు ఎవరు నేపథ్యం అనంటే మాల చెన్నకేశవుడు. అటు జాంబవంతుడు ఎంత ప్రాధాన్యతనో చరిత్రలో, మైథాలజీలో మాలల ఆరాధ్య దైవంగా ఇప్పుడు ఆహ్, ఆహ్, నెలకొల్పబడిన ప్రచారంలో ఉన్న మాల చెన్నకేశవులు. ఆ రకంగా చెన్నకేశవులు అంటే ఎవరు? శైవాన్ని, శైవ కల్ట్‌ని అంటే బ్రాహ్మణీయవాదం అంటావా లేదా హిందూ రిలీజియన్‌లో 2 ప్రధానమైన పాయలున్నాయి. ఒకటి వైష్ణవ అంటే లార్డ్ విష్ణువుని కేంద్రంగా చేసుకొని ఆధ్యాత్మిక రంగాన్ని డెవలప్ చేసినట్టు ఒకటి కనబడుతది. దానికి ఆల్టర్‌నేటివ్‌గా శైవాన్ని కేంద్రంగా శివుడు ఆరాధ్య దైవంగా వచ్చినటువంటి ఆధ్యాత్మిక రంగం ఒకటి ఏర్పడుతది. అట్లా శివుణ్ణి ఆరాధించేటువంటి మాలలలో మాల జంగాలున్నారు. ఆ రకంగా శివుడు కాకుండా విష్ణువును ఆదరించేటువంటి పూజించేటువంటి అతన్ని ఎలవేల్పుగా కొలిచేటువంటి వాళ్ళు వీళ్ళు మాల దాసరులున్నారు. అంటే ఇటు సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఈ దేశంలో ప్రజాస్వామిక, లౌకిక వాతావరణాన్ని నెలకొల్పింది ఎవరు అంటే మొత్తంగా దళితులైతే, అందులో మాలలు గణనీయమైన పాత్ర పోషించారు. మాల జంగాలు గాని, మాల దాసరుల యొక్క పాత్రను మనం తీసేయలేం. అట్లాగే నేతన్న. మరి ఏంది ఇవన్నీ వృత్తులు గావా? చరిత్ర పొడవునా ఇన్ని రకాల వృత్తులను చేపట్టి, ఇన్ని రకాల ఆ! అమానవీయమైనటువంటి అవమానానికి గురైతే కూడా ఇన్ని రకాల సమాజంలో ఇన్ని రకాల పనులు చేసి, వాళ్ళు మాత్రమే బతకలే. ఒక ఒక సుంకరి వ్యవస్థ లేకపోతే రెవెన్యూ లేదు ఈ దేశానికి. ఒక మాల నేత కానీ లేకపోతే బహుశా మరి మాలలు గనుక బట్టలు నేయడమే నిరాకరిస్తే, ఇప్పటికి గూడా ఈ మొత్తం ఈ 59 కులాలను ఇంకా అనాగరికులుగానే ఈ సమాజం చూసేదేమో. మరి మాల నేత కాని వాళ్ళకి ఈ సమాజం ఎంత రుణపడి ఉంది? ఆ నేతన్నలకు ఇప్పుడు ఎల్‌పీజీ వచ్చిన తర్వాత, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత చేతి వృత్తులన్నీ కనుమరుగైపోతున్న క్రమంలో నేతన్నల యొక్క నేతన్నలందరూ గూడా ఆర్థికంగా చితికిపోతున్నారని అనేక రకాల ఏ ప్రభుత్వం వచ్చినా గూడా వాళ్ళకు కావాల్సిన ప్రత్యేకమైన అవకాశాలు కల్పిస్తున్నాడు, ప్రచారం చేస్తున్నమాట వాస్తవం గదా! నేతన్నల ఫెడరేషన్స్, వీవర్స్ ఫెడరేషన్స్ 100,00,00,000, 200,00,00,000, 500,00,00,000తోని ఉన్నారు. అంటే మాట్లాడుతున్నారు. అట్లాగే ఇవాళ ఇన్ని రకాల వృత్తులు చేపట్టి ఈ దేశం యొక్క మౌలిక ఆర్థిక వ్యవస్థ నిలబెట్టింది మాలలే. కాబట్టి మాలలకు వృత్తి లేదు. మాలలు అంటరాని వృత్తి అనబడేటువంటి ఏ వృత్తిని చేపట్టలేదని చెప్పడము అది చరిత్ర మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్న మాటగానే చూడవలసొస్తది. లేదా ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం, కార్యకర్తల్ని మరింత కార్యోన్ముఖులను చేయడం కోసం, ఉద్వేగాన్ని పెంచడం కోసము ఒక అబద్ధ ప్రచారంగానే చూడవలసొస్తదనేది మనం ఈ సందర్భంగా గ్రహించవచ్చు. అదే కాదు మాలలకు వృత్తి లేదు అనేది ఈ ఆధారాలను బట్టి, ఈ యొక్క చారిత్రక ఆధారాలను బట్టి,
ఈ చారిత్రకంగా గ్రామాలను సందర్శిస్తే మన కంటికి కనబడేటువంటి ఇన్ని రకాల భిన్నమైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి రకరకాల పనులు చేసినటువంటి జాతి ఎంతో గొప్పదైన జాతి మాల జాతి. అట్లాంటి మాలలను పట్టుకొని వీళ్ళు అంటరాని వాళ్ళే కాదు. వీళ్ళు వీళ్ళు అంటరాని కులాలుగా గుర్తింపు లేనప్పుడు షెడ్యూల్ కులాల్లో అసలు ఉండడానికి అర్హత లేదు అని మాట్లాడడంలో అది ఎంత మేరకు కరెక్ట్ అనేది వాళ్ళు ఆలోచించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు మిత్రులారా, కేవలము ఈ వృత్తులను చేపట్టి మరి వాళ్ళు ఏం బాగుపడ్డారు? అందరిలాగా మాదిగల్లాగానే ఎట్టు చేసినారు? భూములు లేవు, జాగలు లేవు. ఏ రకమైనటువంటి అంటే స్థిరాస్తుల మీద మాదిగలకు, ఇతర దళిత కులాలకు ఎలాంటి హక్కు లేదో అట్లాగే మాలలు కూడా కొన్ని వేల సంవత్సరాలు ఎట్టు చేసి బతికినారు. కాలక్రమేణా కాలం మారుతున్న కొద్దీ విద్యా వ్యవస్థ ప్రజాస్వామీకరించబడ్డ కాలంలో ఆంధ్రాలో అయితే క్రిస్టియన్ మిషనరీస్ కావచ్చు, లేదా తెలంగాణలో ఆర్య సమాజ్ లాంటివి కావచ్చు, లేదా నిజాంను కొంత కన్విన్స్ చేసుకొని చిన్న చిన్న ప్రయత్నాలు చేసి విద్యా రంగంలోకి ఎప్పుడైతే అంటరాని జాతులు అడుగుపెట్టినారో అప్పుడు కొంత విద్యకు దగ్గరనమాట వాస్తవం. మరి విద్యకు దగ్గర ఏం చేసినారు? విద్యకు దగ్గరై వాళ్ళు ఎదిగినారు. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా ఎదిగినారు. కాబట్టి ఇవాళ మాల జాతి ఆత్మన్యూనతా భావానికి గురి కావాల్సిన అవసరం లేదు. నా నా వరకు అయితే ఖచ్చితంగా మాలలు ఇన్ని రకాల వృత్తుల యొక్క అస్తిత్వం ఇప్పుడు ఏందని అడగాల సమాజాన్ని. నేను ఈ వీడియోలో కొన్ని ప్రపోజల్ పెట్టదలుచుకున్నాను. కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు ఎట్టి చేసినటువంటి మాల సుంకరి వ్యవస్థను మళ్ళీ పునర్నిర్మించాలి. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో భాగంగా కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ డిమాండ్స్ రావాల్సి ఉండే. ఏం డిమాండ్ అనంటే ఎట్టికి పనిచేసి మన పూర్వీకులు, మన తాతలు, మన ముత్తాతలు ఏ మాత్రము ఫలితం ఆశించకుండా ఈ దేశ యొక్క రాజకీయాలు నిలబెట్టిన వాళ్ళు. ఇవాళ ఆ సుంకరి వ్యవస్థకు దాన్ని విఆర్ఏ వ్యవస్థ అంటున్నారు ఇప్పుడు. ఆ విఆర్ఏ వ్యవస్థకు కావాల్సినటువంటి విద్యార్హతలు ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఇవాళ అవైలబుల్గా ఉన్నారు. కొన్ని వేల మంది ఉన్నారు మాల జాతులలో. నీకు విఆర్ఏ కావడానికి 10th క్లాసే అర్హత అయితే, ఇంటర్మీడియట్ అర్హత అయితే, డిగ్రీ అర్హత అయితే ఆ విఆర్ఏ యొక్క అవకాశాన్ని వాళ్ళకే ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నానంటే కొన్ని వందల సంవత్సరాలు ఈ సమాజానికి ఎట్టి చేసింది ఆ జాతి. కాబట్టి ఈ సమాజము, ఈ దేశంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు మాల జాతికి రుణపడి ఉన్నారు కాబట్టి ఆ వ్యవస్థను మళ్ళీ పునర్నిర్మించాలి. ఈ సందర్భంగా మాల జాతి అంతా కూడా ఒక ఉమ్మడి శక్తిగా ఎదిగి గ్రామాలలో ఉండేటువంటి 99% మాల యువతకు, మాల కుటుంబాలకు ఆర్థికంగా ప్రయోజనం జరిగేటువంటి విధి విధానాలను కూడా రూపొందించవలసిన అవసరం ఉంది. కాబట్టి రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఒక తప్పుడు నిర్ణయాన్ని వెనుక తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మాలలకు ఆ షేక్ సింగ్ అంటారా, లేదంటే సుంకరి వ్యవస్థను మాలల్లో ఉన్న యువతకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు సోదరులారా, ఇవాళ మనుషులు చచ్చిపోతే దాన్ని ఆ శవాన్ని తీసేసి శవం ముందు అనేక రకాలైనటువంటి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించిన మాదిగ సోదరులు శవాన్ని కాలబెట్టిన తర్వాత డప్పులు చాపి డబ్బులు అడిగేటువంటి దుస్థితి ఉండడము చాలా అభ్యంతరకరమైనటువంటిది. అదేవిధంగా బొందలు తవ్వి మాల బేగరి అంటేనే బొందలు తవ్వే వాళ్ళని అర్థం. కాబట్టి మనిషిని ఖననం చేసిన తర్వాత మాదిగ సోదరులు కానీ, ఇటు మాల బిడ్డలు కానీ గ్రామంలో ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాల నుంచి బిచ్చమెత్తుకునేటువంటి ఆ యొక్క నీచ సంస్కృతి పోవాలి. నా ప్రతిపాదన ఏంటంటే మాల బేగరులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఇతర కులాలకు సంబంధించిన శవాలను, మృతదేహాలను ఖననం చేసినప్పుడు గ్రామ పంచాయతీ కేంద్రంగానే డప్పులు కొట్టినందుకు మాదిగ సోదరులకు గౌరవ వేతనం ఇవ్వాలి. శవాలను పూర్తి చేసినందుకు మాలలకి గౌరవ వేతనం ఇవ్వాలి. అట్లాంటి ప్రతిపాదన తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మరి నేతన్నల కోసం వీవర్స్ ఫెడరేషన్ పెట్టినప్పుడు మాల నేత కాని బిడ్డలకు అందులో వస్తున్నటువంటి చాలామంది డ్రాప్అవుట్స్ ఉన్నారు. ఆదిలాబాద్ కానీ, ఖమ్మం కానీ, వరంగల్, తర్వాత కరీంనగర్, ఈ నదీ పరివాహక ప్రాంతంలో నేతన్నలు ఎక్కువ ఉన్నారు. మరి అక్కడ డ్రాప్అవుట్స్గా ఉండి యువత ఇవాళ వాళ్ళు పొట్ట చేతిన పట్టుకొని అనార్గనైజ్డ్ లేబర్స్గా పట్టణ ప్రాంతాలకు వచ్చేసి ఆటో రిక్షాలు నడుపుతున్నారు. లేదంటే అక్కడక్కడ
అనార్గనైజ్డ్ సెక్టార్లలో పనిచేస్తున్నారు. అసంఘటిత కార్మికులు అంటారు వాళ్ళని. కాబట్టి ఆ యువత గనక మారినటువంటి కాలానికి అనుగుణంగా వచ్చినటువంటి సైన్స్‌ను, టెక్నాలజీని, పని నైపుణ్యాన్ని, స్కిల్‌ని గనక వాళ్ళకి నేర్పి, మాల నేతకాని ఫెడరేషన్ ఏర్పాటు చేసి, ఒక 1000,00,00,000తోని మాల నేతకాని ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాకుండా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మిషన్ కాకతీయ అనేటువంటి కార్యక్రమం తీసుకొని, ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని చెరువులను కొంత పునరుద్ధరించిన మాట వాస్తవం గత పాలకులు. మరి చెరువులను పునరుద్ధరించారు గానీ, చెరువుకు, ఊరుకు అనుబంధంగా, అనుసంధానంగా తరతరాలుగా సేవ చేసిన మాల నీరెటిని మాత్రము తొక్కేసినారు. ఆ మాల నీరెటి వ్యవస్థ ఇప్పుడు గ్రామాలున్నాయి గదా! పట్టణీకరణ ఎంత జరిగినా గూడా ఇప్పటికీ తెలంగాణలో 12,000 గ్రామాలున్నాయంటున్నారు. 12,000 గ్రామాలలో రమారమి 7,000-8,000 గ్రామాలలో మాల కుటుంబాలున్నాయి. మాలలున్నారు. మాల నీరెటీలున్నారు. కాబట్టి చెరువులను పునరుద్ధరించి, చెరువుల ద్వారా వచ్చేటువంటి నీరును పంట పొలాలకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని మొత్తం ఇంజినీరింగ్ వ్యవస్థలో భాగంగా మాలల్ని మాత్రమే గ్రామాలకు అనుబంధంగా ఉన్నటువంటి చెరువు పారిచ్చేటువంటి కుటుంబాలకు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వమే వాళ్ళ యొక్క వృత్తిని ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించి నెలకు దాదాపు గ్రామాలలో ఇవాళ ఒక్కరోజు పనికి పోతే 800-1000 ఇస్తున్నారు. అంటే అట్లా 30 రోజులు. 30 రోజులు పని చేస్తారు. నిరంతరం పని చేస్తారు. వర్షాకాలం ఉన్నప్పుడు పని చేస్తారు. కాబట్టి ఎవరైతే చరిత్ర పొడవునా ఈ వృత్తిని చేపట్టి నష్టపోయి ఉన్నారో ఆ కుటుంబాలను గుర్తించి, మాల నీరటిని ఆ కుటుంబాలను గుర్తించి వాళ్లకు నెలకు 30,000 కూడినటువంటి జీతంతో వాళ్ళను ప్రభుత్వ వ్యవస్థలో భాగం చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాలి. అంతేగాకుండా విచిత్రం ఏమిటంటే రాజకీయ మార్పు వచ్చినప్పుడల్లా ఉన్నత కులాలకు ప్రయోజనం కలిగేటువంటి చట్టాలే తొందరగా నిర్మాణం అయితాయి. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గుడులను పునరుద్ధరించేటువంటి కార్యక్రమాలు, గుడులను పునరుద్ధరిస్తూ గ్రామాలలో ఉండేటువంటి గుడులను కూడా దీప నైవేద్యాల కింద వాళ్లకు 10,000 ఇచ్చిన 6,000-10,000 వరకు ప్రతి నెల అక్కడ పూజలు చేసేటువంటి పురోహితులకు ఇస్తున్నటువంటి మాట వాస్తవం. నేనేమంటున్నానంటే ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో గ్రామాలకు అనుబంధంగా ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాలకు ఎవరు ఆద్యులంటే పంబాల బైండ్లు. ఎక్కడెక్కడైతే బైండ్లు, పంబాలాలు ఉన్నారో వాళ్ళను పూజారి వర్గంగా గుర్తించి వాళ్లకు కూడా ఎట్లయితే దీప నైవేద్యాల పేరు మీద బ్రాహ్మణులకు ఇస్తున్నారో ఆర్థిక సహకారము, వీళ్ళకు కూడా ఆర్థిక సహకారము అందించవలసిన బాధ్యత ఉంది. ఆ రకంగా అదే కాకుండా ఇంకా ఇప్పుడు మాలదాసరు ఉన్నారు, మాల జంగాలు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? సాంస్కృతిక వారసత్వాన్ని నెలకొల్పుతున్నటువంటి బుద్ధిజీవులు. వాళ్ళకు చదువు రాకపోవచ్చు, కానీ ఈ దేశంలో, భారతదేశంలో ఏదైనా ఒక ప్రజాస్వామిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగం నిలబడ్డదంటే దానికి ఆయుపట్టు ఎవరంటే దళితులు. అందులో ప్రధానంగా మాలల్లో నుంచి ఎదిగొచ్చినటువంటి మాల జంగాలు, మాల దాసరులే. కాబట్టి వాళ్ళను కూడా చారిత్రక వారసత్వాన్ని నెలకొల్పి కాపాడుతున్నటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళుగా గుర్తించి వాళ్ళకు కూడా గౌరవ వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంత గణనీయమైనటువంటి ఆర్థిక రంగాన్ని నిలబెట్టిన వాళ్ళు, సాంస్కృతిక రంగాన్ని నిలబెట్టినారు. ఇన్ని రకాలైనటువంటి పనులు చరిత్ర పొడవునా చేస్తూ సమాజం యొక్క హితవుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంత హితోదాయకంగా పనిచేస్తున్నటువంటి మాల జాతిని పట్టుకొని మాలలకు వృత్తి లేదు, మాలలు ఏ పని కూడా వాళ్ళు కేవలము వ్యవసాయ కార్మికులు అని వ్యవసాయ కార్మికులు మాట వాస్తవం. ఎప్పుడు వ్యవసాయ కార్మికులు అయినరు? ఎప్పుడైతే ప్రాచీన కాలంలో లేదా మధ్యయుగ కాలంలో ఉన్నటువంటి ఈ మొత్తం వ్యవస్థలంతా కూడా ఆధునిక కాలంలో పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చిన తర్వాత, సైన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత, యాంత్రీకరణ పెరిగిన తర్వాత అనేక వృత్తులు కనుమరుగైపోయినాయి. అట్లాగే ఈ జాతి కూడా ఆధారభూతంగా ఉన్న ఇవన్నీ కూడా మెల్లమెల్లగా కనుమరుగైపోయిన మాట వాస్తవం. కానీ దాని అవశేషాలు గ్రామంలో ఉన్నాయి కదా. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి ఆధారభూతమైన జీవనాధారాలు కోల్పోయినారో వాళ్ళు అనివార్యంగా భూమి మీద వాళ్ళకి హక్కు లేదు. ఏ దేశంలో ఏ పాలకుడు ఎవరు కూడా కనికరించి వాళ్ళకు భూమి మీద హక్కు ఇవ్వరు కదా. కాబట్టి వాళ్ళు అనివార్యంగా భూమి మీద ఆధారపడి కూలి నాలి చేసుకునేటువంటి ఎట్టి బతుకుల నుంచి
కూలి నాలుగు చేసుకునేటువంటి వ్యవసాయ కార్మికులుగా ఉన్నమాట వాస్తవం. బట్ మొత్తం మాలలందరూ వ్యవసాయాన్నే జేయలేదు. అట్లానే మొత్తం మాలల్లో ఇప్పుడు నేను ప్రస్తావించిన పనులన్నీ చేయలేదు. ఆ మాల జాతి ఎంతో నైపుణ్యంతోని, ఎంతో అంటే కాలం వేసిన ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని చెప్తూ, కాలంలో వచ్చిన అనేక గడ్డు పరిస్థితులను దాటుకుంటూ, తనను తాను రక్షించుకుంటూ సమాజానికి ఎంతో ఇతోధికంగా సేవ జేసింది. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది. సాంస్కృతిక వ్యవస్థను ప్రజాస్వామీకరించింది. ఆ మాటకొస్తే నిజాముల కాలంలో గావచ్చు, ఇటు నిజాముల కాలంలో ఒక భాగ్యరెడ్డి వర్మ, ఒక అరిగ రామస్వామి, ఒక బిఎస్ వెంకట్రావు, ఒక బత్తుల శ్యామ్ సుందర్, పిఆర్ వెంకటస్వామి లాంటి వాళ్ళు. ఇక్కడ నిజాం కాలంలో ఎంతో మళ్ళీ సాంస్కృతిక ఉద్యమాలు, రాజకీయ ఉద్యమాలు నడిపినారు. అట్లాగే ఆంధ్ర ప్రాంతానికైనా చూసినా గూడా అక్కడ బొజ్జ అప్పలస్వామి గావచ్చు, జలరంగ స్వామి గావచ్చు, జలమంగం గావచ్చు, ఉండ్రు తాతయ్య గావచ్చు, ఎంతోమంది కుసుమ ధర్మన్న గావచ్చు, బోయి భీమన్న గావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది సాహితీ రంగంలో గావచ్చు, పాఠశాలలు పెట్టి అక్కడ ఆ జాతిని మొత్తం దళిత జాతి కోసం పనిచేసిరప్పుడు. అంటే ఆధునిక కాలంలో ఈ రకమైనటువంటి పరిణామం. ఏం జరిగింది? స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు వాళ్ళు. ఆంధ్ర ప్రాంతంలో నేను ప్రస్తావించిన వీళ్ళందరూ గూడా ఒకవైపు స్వయం ప్రతిపత్తి దళిత ఉద్యమాన్ని నిర్మిస్తూనే, ఇంకోవైపు జరుగుతున్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమాలలో పాల్గొన్నారు, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళు లేని ఉద్యమం ఏందని అడుగుతున్నా నేను. తెలంగాణలో అయితే ఇప్పుడు వీళ్ళు నేను ప్రస్తావించిన ఈ పేర్లు లేకుండా ఆనాడు ఆంధ్ర మహిళా సభ గావచ్చు, లేపోతే తెలంగాణ సాయుధ పోరాటం గావచ్చు, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి అనేక సామాజిక ఉద్యమాలు, అది నక్సలైట్ ఉద్యమం గావచ్చు, ఇంకో ఉద్యమం గావచ్చు, మరో ఉద్యమం గావచ్చు. అసలు ఈ తెలుగు నేలను ముద్దాడిన ఏ సామాజిక ఉద్యమంలో కూడా మాలోలు లేని ఉద్యమం ఏది చెప్పండి? నక్సలైట్ ఉద్యమంలో ఒక గద్దర్ ప్రస్తావన ఎవరైనా కాదనరా? ఒక శివసాగర్ లేకుండా ఈ రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమం అసలు పురుడు పోసుకునేదా? కొండపల్లి సీతారామయ్య గారు ఎంత ముఖ్యమో, శివసాగర్ కూడా అంతే ముఖ్యం. సాంస్కృతిక ఉద్యమానికి పునాదులేసినటువంటి జన్నాట్య మండలి నిర్మించినటువంటి అనేక మంది మహానుభావులలో ఒక గద్దర్, ఒక జయరాజు, ఒక గోరెటి వెంకన్న. ఆ రకంగా అంతెందుకండి మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతికంగా గావచ్చు, సైద్ధాంతికంగా గావచ్చు, గణనీయమైన పాత్ర పోషించింది మాలలు లేరా? నేను మాదిగలు లేరా అనట్లేదు. మాదిగ జాతి లేకుండా ఏ ఉద్యమం లేదనేది ఎంత నిజమో, మాలలు గూడా వాళ్ళ క్రియాశీలకమైన పాత్ర లేకుండా ఏ ప్రజాస్వామిక ఉద్యమం పరిడవిల్లలేదనేది కూడా గుర్తించమని కోరుతున్నాను. ఒక గంటా చక్రపాణి, ఒక మల్లెపల్లి లక్ష్మయ్య, ఇలా ఎంతమంది పేర్లు చెప్పాలి మీకు? కవులు, కళాకారులలో ఎంతో మాలలు, మాదిగలు అసలు కళ అంటేనే దళితుడు గదా! కళలు అంటేనే దళితులు. కళాకారులు అంటేనే దళితులు. సాహితీ సాహితీ రంగాన్ని ప్రజాపక్షం పట్టించిందే దళితులు. దాన్నెవరు కాదనలేరు. కాబట్టి మాలలకు వృత్తి లేదని చెప్పి, మాలలు ఈ మొత్తము తెలుగు జాతి నేలను సంస్కరించడంలో, తెలుగు రాజకీయాలను ప్రజాస్వామీకరించడంలో, తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని కాపాడడంలో కేవలం మాదిగలు మాత్రమే ఉన్నారనేటువంటి ఒక తప్పుడు వాదన చేయొద్దనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వర్గీకరణ జరగాలని కొంతమంది, జరగద్దని కొంతమంది అంటున్నారు. కానీ మాల జాతి నుంచి చాలా వరకు బుద్ధిజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఇవాళ దాని మీద ఆలోచిస్తున్నారు. ఆ ఉద్యమం పుట్టినప్పటి నుంచి ఆలోచిస్తున్నారు. దానికి ఇతోధికంగా సాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మాలలు. మాలలు లేకుండా ఎంఆర్‌పీఎస్ ఉద్యమము ఇంత సుదీర్ఘ కాలము ఏ రకమైన చిన్న చిన్న చెదురుమదురు సంఘటన తప్ప ఏ రకమైనటువంటి హింసాత్మకంగా మారకుండా ఉండడానికి మాల జాతిలో ఉన్నటువంటి ఒక ఓపిక అంటారా? లేదంటే మాల జాతిని గైడ్ చేస్తున్నటువంటి బుద్ధిజీవుల యొక్క వాళ్ళ యొక్క దాన్నేమంటారు? వాళ్ళకున్నటువంటి నిబద్ధత అంటారా? వాటిని కాదనలేం కదా! కాబట్టి ఇప్పటికైనా సభ్య సమాజము, ముఖ్యంగా రాజకీయ పార్టీలు గుర్తించవలసిన అంశాలు ఇవన్నీ గూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మాల సోదరులు, మాల బిడ్డలు ఎవరు కూడా ఆత్మన్యూనత భావానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఇంకా దీని మీద చాలా పరిశోధనలు జరగాలి. దీని మీద విస్తృతమైనటువంటి అధ్యయనం జరగాలి. ఒక ఉమ్మడి శక్తిగా ఎదగాలి. ఉమ్మడి శక్తిగా ఎదిగి వర్గీకరణ అనేది నా దృష్టిలో ఒక అంశం మాత్రమే. వర్గీకరణ తప్పకుండా జరగాలి. వర్గీకరణ తప్పకుండా జరగాలి. జరిగే వర్గీకరణ ఆ ఉమ్మడి 59 కులాల్లో ఉన్న అన్ని జాతులకు న్యాయం జరిగే విధంగా జరగాలి. అది అది ఆ విషయం అట్లా పెడితే మాల జాతికి ఈ సమాజము, ఈ రాష్ట్రము, ఈ ప్రభుత్వము ఇప్పటికి రుణపడి ఉంది. రాబోయే కాలంలో ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి అనేక అంశాల కేంద్రంగా జాతిని జాగృతపరచాలి. జాతిని చైతన్యం జేయాలి.
పోరాటాలు నిర్మించాలి. అస్తిత్వము, ఆత్మగౌరవం, ఐక్య పోరాటం. మాలలు నమ్మిందేందనంటే అస్తిత్వం కోసం కొట్లాడతాం. ఆత్మగౌరవం కోసం నిలబడతాం. అవసరమైతే ఐక్య పోరాటాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనము ఫస్ట్ గ్రహించి మన జాతి బిడ్డల్ని గ్రామంలో ఉన్నట్టు అందరినీ ఏకం జేసి ఒక ఉమ్మడి శక్తిగా ఎదగవలసిన అవసరం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు.